అండ్ మీరు మరి మొన్న స్టేజ్లో ఈడో రకం ఆడో రకం స్టేజ్లో అదే ఆ స్టేజ్లోనే జీవనాశ్వర రెడ్డి గారు పెగ్గేసి తెప్పించారని అది పబ్లిక్గా అలా చెప్పడం మీకేం హట్టింగ్ అనిపించలేదు? నాకేం సరదా అండి. నా దర్శకులు ఏం చెప్పినా కానీ నాకు సరదాగా అనిపిస్తుంది. ఎందుకంటే మా బ్రదర్స్, నా ఫ్రెండ్, అలాంటి ఫీలింగ్ అండి. మంబా గారు క్లాస్ స్పీకర్ స్టేజ్ ఆయన సరదానే. ఆయన మాట కరుకుగా ఉండటం వల్ల అది చెత్త క్లాస్ అనిపించింది. ఓకే, ఆయన సరదాగా మాట్లాడిన విషయం మాకు తెలుస్తుంది. ఓకే, ఆయన వాయిస్ గంభీరత అలాంటిది. ఓకే, ఆయన మా క్లాస్ స్పీకర్ అనుకుని అందరూ పెద్ద పెద్ద హెడ్లైన్ రాశారు. ఆయన మాకు సరదాగా అంటున్నాడు, ఏంటా మా రైటర్ మందు తాగిందే రాయలేడు అంటున్నాడు, రాంగ్ స్టేట్మెంట్ అది ఇది. ఆయన హక్స్ మ్యాటర్ ఇవన్నీ చాలా జరిగినాయి. అన్ని సరదాలో ఒక భాగం, ఎంటర్టైన్. ఆ రోజు మేము ఏమనుకున్నామంటే అప్పుడే సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇది మన జనాల్లోకి వెళ్ళాలి, ఈడో రకం ఆడో రకం లాంటి సినిమా మనం చేస్తున్నాం. కానీ విష్ణు గారు, నేను, డైరెక్టర్ అందరం కూర్చొని చర్చించు ఓకే ఏం చేద్దాం. సార్ నా దగ్గర ఒక ఐడియా ఉందన్న. ఏంటి ఐడియా? నేను ఇక్కడ చెప్పను సార్, లైవ్లో చెప్తాను. నేను ఆ లైవ్లో చేసిన ఐడియా ఏంటంటే, లక్కీగా సోనారిక అడిగింది, అసలేంటి మీ పేరు డైమండ్ రత్నబాబు ఏంటని. నీకెందుకు చెప్పాలి, నువ్వు నాకేమి ఇచ్చావు, హగ్ ఇచ్చావా? సరే ఓకే కమాన్ అని విష్ణు దగ్గర హగ్. అవన్నీ లైవ్ వచ్చేసరికి ఆల్ వెబ్సైట్స్ రాసినాడు. అదే మామూలుగా రెగ్యులర్గా వచ్చి మాట్లాడి నాకు ఇలా వాల్యూ ఇచ్చారు, అలా చేశారు, ఇలా చేశారు అని సోది చెప్పుకుంటే ఏ వెబ్సైట్ పట్టించుకోరు. టూ మెనీ హగ్స్ అని దక్కన్ క్రానికల్ రాయటం, వెబ్సైట్స్ రాయటం. నా సినిమా ముందు ఈడో రకం, నేను ఆడో రకం, నాకు కంపల్సరీ హిట్ కావాలి. షేర్ తర్వాత ఏదైనా చేయడానికి నేను రెడీ అనుకున్నాను. దానికోసం ఆయన పెగ్గు లేనిదే రాయడం, ఎస్ కమాన్ అని వెబ్సైట్స్. ముందు ఈడో రకం ఆడో రకం సినిమా, ఇదేదో కొత్త రకం సినిమాను ముందు జనాలు వచ్చారు. ఎప్పుడు లేని ఓపెనింగ్స్ వచ్చినాయి. ఆ సినిమా ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉండి 5.5 కోట్లు లాభం వచ్చిందని చెప్పారు. అది నేను రాసిన సినిమాకి 5.5 లాభం వచ్చిందని చెప్పటం. సో అది ప్లాన్డ్, ఇది ప్రీ ప్లాన్డ్. హగ్గులు అడిగాక ఇంట్లో వైఫ్ చీపిరు తిరగేయటం జరిగిందా? ఇవన్నీ జరిగినాయి. ఏం జరిగింది చెప్పండి సార్. అంత పబ్లిక్గా సోనారికని హగ్ అడగటం, ఒక డైరెక్టర్ పెగ్గులేంది రాయటం అనేది నాకు సరదా అనిపించిన. చూసేవాళ్ళు కానీ, మా ఫ్యామిలీ కానీ, మా ఫాదర్ బాగా రెస్పెక్టెడ్గా మచిలీపట్నంలో ఒక పేరు, ఒక ఈశ్వరరావు అంటే ఒక పేరు, అవన్నీ ఉంటాయి. మీరు ఎందుకు ఇలాగా చేశారు, హగ్ ఎందుకు అడిగారు అని. లేదు వర్మ గారు ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక స్టైల్, ఇదో స్టైల్ అనుకో, ఇక నుంచి ఇలాగే ఉంటుంది మ్యాటర్ అని చెప్పి అప్పుడు చెప్పాను. ఆవిడకి ఒక మాట ఇచ్చా, నేను హగ్ అడిగిన ఈ లివింగ్ టుగెదర్లు, సహజీవనాలు ఏమి ఉండవు, నువ్వే నా వైఫ్ కాదు, నీకు ఒకే ఒక అమ్మాయితో ప్రాబ్లం ఉంటుందని. ఎవరో అమ్మాయి అంటే ఇలియానా. ఎందుకంటే ఇలియానా వల్ల దేవదాస్ సినిమా ఫ్లాప్ అనుకోండి, చింతపల్లి రామన్ గారు నన్ను నెక్స్ట్ సినిమా కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ దేవదాస్ ఫ్లాప్ అయిందని డిప్రెషన్లో నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏదో జరగచ్చు. అది 175 days ఆడింది ఇలియానా నడుము వల్ల. నేను అక్కడ క్రష్. తనకి చెప్పా, ఎప్పటికైనా ఇలియానాకి నేను ఒక సినిమా చేస్తాను, తను ప్రపోజ్ చేస్తాను. తను ఎంత ముసలిది అయిపోయినా, ఓల్డ్ ఏజ్ అయిపోయినా, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నా, తన్ను నేను ఏదో రకంగా ట్రై చేస్తాను. ఇలియానాతో తప్ప నీకు ఎవరితో ప్రాబ్లం లేదని మా వైఫ్ చెప్పాను. లక్కీ ఆవిడ బర్ఫీ అనే సినిమాకి తను బాలీవుడ్ వెళ్ళిపోయింది. అమ్మాయి అని మా వైఫ్ ఊపిరి పీల్చుకుంది. కానీ ట్రైస్ మాత్రం ఆగం జరుగుతుంది. నెక్స్ట్ సినిమా కామనే పెట్టుకోవచ్చు కదా. అదే మన ప్రయత్నాలు కామన్గా. ఈ మధ్యకాలంలో నాకు కొరటాల శివ బాగా నచ్చాడు. ఒక ఎన్టీఆర్ దొరికితే 4 ఫైట్లు, 4 సుమోలు లేపి, రే మా బ్లడ్ తెలుసా, నా బ్లడ్కో చరిత్ర ఉంది, నీ బ్లడ్కి ఏముందిరా బ్లడీ ఫూల్ అని అవి చెప్పకుండా మొక్కలు పెంచమంటున్నాడు. ఇది ఒక రేర్ మొక్క అంటున్నాడు, దీనివల్ల ముంబై మొత్తానికి ఆక్సిజన్ వస్తుంది అంటున్నాడు, భూమి మీద అందరం టెనెంట్స్ అంటున్నాడు. మన కొత్తగా ఆలోచిస్తున్నాడు.